అందరికి నమస్తే. గవర్నమెంట్ వచ్చి 9 నెలలైంది. ఇప్పటికీ క్యాబినెట్ ఫుల్ ఫ్లెడ్జ్ క్యాబినెట్ పెట్టుకోలేదు. ప్రజాస్వామ్యంలో క్యాబినెట్ పెట్టుకోవడం అనేది ఒక పరిణామం. అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్లో కూడా ఒకసారి ఇట్లే జరిగింది. ఇద్దరే మంత్రులుగా ఉన్నారు అప్పుడు, కేసీఆర్ అండ్ మహమూద్ అలీ. మిగతా వాళ్ళని 6 months తర్వాత పెట్టుకున్నారు. ఇప్పుడు అంతకన్నా దారుణంగా మారింది. 8 months అయిపోయి 9వ నెలలకు అడుగు పెట్టినాం, కానీ క్యాబినెట్ ఫుల్ ఫ్లెడ్జ్గా లేదు. క్యాబినెట్ లేకపోవడంతోనే పరిపాలన మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది. మనం చూస్తూనే ఉన్నాం. ఒక హోమ్ మినిస్టర్ లేకపోతే రాష్ట్రానికి ఏమవుతుందో చూస్తున్నాం. ఒక విద్యాశాఖ మంత్రి లేకపోవడంతో ఏమవుతుందో మనం చూస్తున్నాం. ఇంకా మిగతా శాఖల మంత్రుల్లో కూడా అదే సిచ్యువేషన్ ఉంటుంది. ఇంకా ముందు ముందు దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. ఇలా పంచాయతీలు ఏంటంటే కుటుంబ పంచాయతీలు, కుటుంబ పాలన అంటారు కదా, సేమ్ అట కుటుంబ పంచాయతీలతో ఈ క్యాబినెట్ ముందుకు పోతలేదు. ఏంది కుటుంబ పంచాయతీలు అంటే, ఆల్రెడీ ఒక్కొక్క కుటుంబంలో 2, 3 టికెట్లు ఇచ్చిండ్రు, వాళ్ళంతా ఎమ్మెల్యేలు అయినరు. ఇప్పుడు వాళ్ళకి క్యాబినెట్ కావాలి. ఇప్పుడు ఏంది, ముందు నల్గొండ తీసుకుందాం. అసలు ఇప్పటికీ 12 మంది మంత్రులు ఉన్నారు, 6 మంది ఇంకా కావాలి. 6 మంది మినిస్టర్లను పెట్టుకోలేకపోతున్నారు. వేరే పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఇవ్వాలన్నా వద్దా అనే దానిలో ఇప్పటిదాకా క్లారిటీ లేదు. ఇప్పటిదాకా చేరిన ఎమ్మెల్యేలకు ఎవరికి క్యాబినెట్లు ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి బాగాలేదు, కోర్టులో ఎప్పుడేమైతే తెలుస్తలేదు. కాబట్టి ఆ సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఏంది, హైదరాబాద్కి వెళ్ళి, రంగారెడ్డికి వెళ్ళి, నిజామాబాద్కి వెళ్ళి, ఆదిలాబాద్కి వెళ్ళి ఇప్పటిదాకా ఒక్క మినిస్టర్ లేడు. ఆ జిల్లాలకు ఒక మంత్రి ప్రాతినిధ్యం లేదు, ఇంకా మంత్రి లేడు ఆ జిల్లాలకి. ఆ జిల్లాల నుంచి ఒక్క మంత్రి కూడా తీసుకోలేకపోయారు వీళ్ళు. ఇప్పుడు ఏంది, కుటుంబ పంచాయతీలు ఏంటంటే నల్గొండకి వెళ్ళి స్టార్ట్ చేద్దాం. నల్గొండలో ఏమైందంటే ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, కేవీఆర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేఆర్జే ఈయనకు కావాలంటాడు, కేఆర్జే కావాలంటాడు. ఇద్దరు ఒకటే కుటుంబము, అన్నదమ్ములు. ఒక ఆయన ఆల్రెడీ మినిస్టర్ ఉన్నాడు, మళ్ళీ ఈయనకు కావాలంటాడు. ఈయన అడగడానికి కూడా ఒక స్పెసిఫిక్ కారణం ఉంది. రేవంత్ రెడ్డి లోక్సభ ఎలక్షన్స్ ముందు ఇంటికి పోయి ఇంట్లో ఛాయ్ తాగి టిఫిన్ చేసి, ఓనగిరి మా ఫ్రెండ్ చామల కిరణ్ కుమార్ని గెలిపిరి, నేను క్యాబినెట్ ఖచ్చితంగా ఇస్తాను. దాన్ని పట్టుకొని ఆయన పోయి కింద మీద పడి గెలిపించింది మొత్తానికి, లేకపోతే ఆ సీట్ కూడా పోయేది. అట్లా కేఆర్ చేయింది లైన్లోకి వచ్చింది, నాకు ఖచ్చితంగా కావాలి. ఈయన తెర మీదకి వచ్చేవరకు ఏమైంది తెలుసా, ఉత్తమ్ కుమార్ రెడ్డి తెర మీదకి వచ్చింది. ఇక్కడ ఉత్తమ్ కుమార్ ఏమంటున్నాడు, ఆయన భార్య కోదాడ ఎమ్మెల్యే పద్మావతి తెర మీద తీసుకొచ్చింది. ఏంటి పద్మావతి అంటే, ఆల్రెడీ 2nd time ఎమ్మెల్యే, ప్లస్ ఆడ కొంత గ్రిప్పు దొరకాలంటే, సూర్యాపేట జిల్లా మీద గ్రిప్పు దొరకాలంటే ఒక మహిళకు, నల్గొండలో మంత్రులకు మహిళలకు ఇవ్వలే కదా, నల్గొండలో 2 మినిస్టర్లు మగవాళ్ళే, ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ కోమటిరెడ్డి వెంకరెడ్డి. కాబట్టి మహిళకి ఇస్తే బాగుంటుందని ఈయన అవసరమైతే ఢిల్లీకి వెళ్ళి నరుక్కుంటూ వస్తున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ వీళ్ళేంది, ఈయననేమో రేవంత్ రెడ్డితో నరుక్కుంటూ వస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఏంది, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదవ్, ఆయన అసలు యాదవ్కు ఒక్క పోస్ట్ కూడా ఇవ్వాలి. ఇప్పటివరకు 12 మందిలో ఒక్క యాదవ్ కూడా లేడు. కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆయన ఎక్కడ దాకా పోయింది తెలుసా, చాలా దూరం పోయిండు. చాలా దూరం, ఎంత దూరం పోయిందంటే కుల సంఘాలలో కూడా, యాదవ్ సంఘాలలో ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా ఆలేరు ఎమ్మెల్యేకు మినిస్టర్ పదవి ఇవ్వండి, బీర్ల ఐలయ్యకి ఇవ్వండి, నల్గొండ ఉమ్మడి జిల్లాలో యాదవ్ ఓట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు ఇవ్వండి అని చెప్పి వాళ్ళందరూ కలుస్తున్నారు. ఈడిగా అయిపోలే, కర్ణాటక పోయి సిద్ధరామయ్యతో పెట్టిండు. సిద్ధరామయ్య ఎవరు, సేమ్ సామాజిక వర్గం, కుర్మ, మన దగ్గర కుర్బా అంటారు. అక్కడి నుంచి నడిపిస్తున్నాడు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోన రికమెండేషన్ నడిపిస్తున్నాడు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ప్లస్ ఈయనకు తోడు ఇంకో ఆయన వచ్చిండు, మనకు దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్. దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ఏమంటున్నాడు, ఇప్పటిదాకా ఈ 12 మందిలో లంబాడా సామాజికకు సంబంధించిన ఎవరు లేరు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ క్యాబినెట్లో కూడా లంబాడా లేని క్యాబినెట్ లేదు, కాబట్టి నేను కూడా సీనియర్ని, నాకు ఇవ్వండి అని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. కాకపోతే బాలునాయక్ ఒక మైనస్ ఏంటంటే, బాలునాయక్ ఢిల్లీలో పరిచయాలు లేవు, ఆయన కోసం రికమెండ్ చేసే వాళ్ళు ఎవరూ లేరు, ఆయన కోసం ఢిల్లీ దాకా పోయి మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు. వీళ్ళే పోవాలి, పోతే నల్గొండ లీడర్లే పోవాలి, కేవీఆర్ ఉత్తమం పోవాలి. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇప్పించుకొని తనలాడతారు, కానీ బాలునాయక్ ఎందుకు ఇప్పిస్తారు, మళ్ళీ ఒక నాయకుని ఎందుకు తయారు చేసుకుంటారు ఒక మినిస్టర్ ఇచ్చి. కాబట్టి అట్లా బాలునాయక్ అంతా మైనస్లో ఉన్నాడు. ప్లస్ ఈయన మాత్రం ఐలయ్య మాత్రం చాలా ముందంజలో ఉన్నాడు. ఐలయ్య చాలా రికమెండేషన్ చేపిస్తున్నాడు. వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నాగా రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలన్నా, ఎందుకు ఇవ్వాలి, ఈయనకి ఇస్తే మళ్ళీ వీళ్ళు ఉన్నారు, వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి అనేది ఒకటి నడుస్తుంది.
ఇక ఇక్కడ వద్దాం. హైదరాబాద్లో వీళ్ళకి ఎవరున్నారు? ఒక్కరే గెలిచారు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే. కాబట్టి ఆయనకు ఇస్తారో ఎవరో తెలియదు. ప్లస్ ఆల్రెడీ మాలలకు ఇచ్చారు కాబట్టి మాలకి ఇవ్వద్దు అనేది ఒకటి నడుస్తుంది. ప్లస్ రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మొత్తం 34 కాన్స్టిట్యున్సీలో ఒక్కడే గెలిచిండు. ఎవరైనా? ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. నిజానికి మల్రెడ్డి రంగారెడ్డికి ఇవ్వచ్చు కూడా. ఎందుకంటే కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్న పార్టీలనే ఉన్నాడు, 10 సంవత్సరాలు పార్టీలనే ఉన్నాడు, పార్టీ వాయిస్ వినిపించిండు. ప్లస్ వీళ్ళ 34 కాన్స్టిట్యున్సీల్లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. ప్లస్ హైదరాబాద్ బిసైడ్ పక్కన ఉంటుంది ఇబ్రహీంపట్నం అంతకుముందు 2 సార్లు బీఆర్ఎస్ గెలిచింది, ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది. రెడ్డి సామాజిక వర్గం కొంత రంగారెడ్డిలో అంతకుముందు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు కదా. గత హిస్టరీ ఎప్పుడు చూసినా కూడా రంగారెడ్డిలో ఎమ్మెల్యే మినిస్టర్లు ఎవరైనా సరే రెడ్డిగా ఉన్నారు. సబితానంద రెడ్డికి ఇచ్చిండ్రు, ఈయనకి ఇచ్చారు, మల్లారెడ్డికి ఇచ్చారు. అట్లా మ్యాక్సిమం హైదరాబాద్లో ముస్లిమ్స్కి ఇస్తారు. ఇది ఒక ఆనవాయితీ. హైదరాబాద్లో ఎవరికి ఇస్తారో తెలియదు కానీ రంగారెడ్డి జిల్లా వరకు వచ్చే వరకు ఈయన ఆల్రెడీ 3 సార్లు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. కాబట్టి ఆయనకి ఇవ్వడంలో తప్పేం లేదు. ఆయన కూడా అడుగుతున్నాడు, ఆయన సీనియర్ కాబట్టి ఆయన అడగడంలో తప్పులేదు, ఇస్తే కూడా తప్పులేదు. ఎందుకంటే పార్టీని అంటుపెట్టుకున్న ఆయన కాబట్టి. ఇంకా నిజామాబాద్ విషయానికి వస్తాం. నిజామాబాద్ విషయంలో ఎవరికి ఇవ్వాలనో ఎవరికి తోస్తలేదు. నిజామాబాద్ జిల్లాలో సోర్సిరెడ్డి మాజీ మంత్రి అడుగుతున్నాడు. ఆయన పాపం మంత్రి పదవి కోసమే ఆయన వయసును ఆయన అవన్నీ పక్కన పడేసి రేవంత్ వెనక తిరుగుతున్నాడు. పెద్ద మనిషి యాక్చువల్గా. రేవంత్ లాంటి వాళ్ళు ఎంతోమందిని చూసిన ఆయన రాజకీయ జీవితంలో. కానీ రేవంత్ వెనక తిరుగుతుంది దేనికోసం అంటే మంత్రి పదవి కోసం తిరుగుతున్నాడు ఆయన. ఇక నిజామాబాద్లో షబ్బీర్ అలీ గారు అడుగుతున్నారు, మైనార్టీ కోటా ఉంటుంది, నేను సీనియర్ లీడర్ నాకు ఇవ్వండి అని. ఆయనకు ఆల్రెడీ సలహాదారు ఇచ్చిండ్రు, ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఆదిలాబాద్ది పెద్ద పంచాయతీ. ఆదిలాబాద్ పంచాయతీ ఏంటంటే అన్నదమ్ముల పంచాయతీ. ఆదిలాబాద్ కూడా సేమ్ ఇట్లే కేవీఆర్ కేఆర్జే కుటుంబ పంచాయతీలు. ఏంది అనేది? బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కుమార్ ఉన్నాడు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో ఇద్దరు కలిసి ఇంకో టికెట్ తీసుకొని ఎంపీ కూడా అయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఇప్పుడు ఏంది? వాళ్ళు మినిస్టర్ నాకు ఇవ్వాలంటే నాకు ఇవ్వాలి, వివేక్ ఇవ్వాలంటే ఆల్రెడీ ఆయన కొడుకు ఎంపీ ఇచ్చారు కదా, నాకేం ఇవ్వలేదు కాబట్టి నాకు మినిస్టర్ ఇవ్వండి అని చెప్పి వినోద్ కుమార్ ఢిల్లీలో తిరుగుతున్నాడు. ఖర్గే ఏంటంటే కాకకు ఫ్రెండ్, అంటే వీళ్ళ నాన్న కాకకు దగ్గర ఫ్రెండ్ కాబట్టి ఆయన ఖర్గే పట్టుకొని తిరుగుతున్నాడు, నాకు మంత్రి పదవి కోసం నాకు కావాలి అని చెప్పి. వీళ్ళు వివేక్ ఏంటంటే అంతా నేను పెట్టుకుంటా కదా, నేను అన్నీ సహకరిస్తా కదా, రేవంత్ రెడ్డి దగ్గర కదా అని రేవంత్ రెడ్డి కూడా బాగా పుషప్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరు కాగా మిగిలింది ఎవరంటే ప్రేమ్ సాగర్. ఈ ప్రేమ్ సాగర్ ఏంది? మంచిర్యాల ఎమ్మెల్యే. ప్రేమ్ సాగర్కు శ్రీధర్ బాబు, మిగతా సీనియర్లు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరు సపోర్ట్ ఉంది. ప్రేమ్ సాగర్ కూడా కష్టకాలంలో పార్టీకి అంటపెట్టుకున్నాడు. ఆయన ఏ పార్టీకి పోలేదు కాబట్టి ఆయన నాకు ఇవ్వండి, ఎలుమకు ఒకటే ఇచ్చారు కదా జూపల్లి కృష్ణారావుకు, నాకు అవకాశం. ఈ కుటుంబ పంచాయతీల మధ్య అసలు క్యాబినెటే అయితే లేదు. ఈ కుటుంబ పంచాయతీల మధ్య ప్రజాస్వామ్యానికి తూట్లు పడుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఏదైతే క్యాబినెట్ ఇంతమంది ఉండాలని ఏమంత ఒక హక్కులు కల్పించిండ్రో, లేకపోతే ఇంతమంది ఉండాలని ఒక ప్రొసీజర్ ఉందో, ఆ ప్రొసీజర్ని కాంగ్రెస్ ఫాలో కాలేకపోతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ప్రజాస్వామ్య పార్టీ అని చెప్పి ప్రజాపాలన అని చెప్తున్న ఇక్కడ కూడా క్యాబినెట్ కూడా పెట్టుకోలేని సిచ్యువేషన్ ఉన్నది. ఏంటంటే ఈ కుటుంబ పంచాయతీలు, కుటుంబ పాలన వ్యవహారాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ. ఎంతసేపు వచ్చింది?